స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరికి ఇక్కడ వచ్చినందుకు. యాక్చువల్లీ 2 days బ్యాక్ శ్రీకాకుళంలో ప్రెస్ మీట్ పెడుతున్నాము, వస్తారా అంటే ఐ వాజ్ జంపింగ్. నేను శ్రీకాకుళం మళ్ళీ ఎప్పుడు వస్తానా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే శ్రీకాకుళం రావడానికి ఎప్పుడు షూట్ పెడతానని వెయిట్ చేసేదాన్ని. నాకు అంత కనెక్ట్ అయ్యాను నేను శ్రీకాకుళం తోటి. సో మీ ప్రెస్ మీట్ని నేను అసలు మిస్ అవ్వద్దని వచ్చానండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ హియర్. అండ్ మేము హైదరాబాద్ నుంచి నేను బయలుదేరి వస్తున్నప్పుడు ఇదేంటి మూవీ ట్రెండింగ్లోకి వెళ్ళింది అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. శ్రీకాకుళం వచ్చేటప్పుడు మా మూవీ ట్రెండింగ్లోకి వెళ్ళిందని నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దిస్ ఓటీటీలో రెస్పాన్స్ చాలా చాలా బాగుందండి. నాకు మెసేజెస్ అయినా కాల్స్ అయినా చాలా 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 లవ్ చూపిస్తున్నారు ఆడియన్స్. సో నేను ఎప్పుడు నమ్మేదాను అనమాట, అంటే ఆడియన్స్కి నచ్చితే వాళ్ళే సినిమా ముందుకు తీసుకెళ్తారని. సో అదే జరుగుతుందండి. ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఎంత థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. అండ్ ఈ 3 years నుంచి మేము శ్రీకాకుళంలో, నేను చాలా చాలా రోజులు ఉన్నాను ఇక్కడ. సో ఈ 3 years మా సినిమాకి బిగ్గెస్ట్ సపోర్ట్ అప్పలనాయుడు అంకిల్ 3 years చాలా కష్టపడ్డారు, ఇంకా పడుతూనే ఉన్నారు ఈ సినిమాని ఎలాగైనా ఆడియన్స్ ముందు తీసుకెళ్ళడానికి. నన్ను సొంత కూతురులాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంకిల్. అండ్ ఆల్సో రవి అంకిల్, క్రాంతి అంకిల్ చాలా బాగా చూస్తున్నారు. దాస్ అంకిల్, అమృత, వీళ్ళందరూ నన్ను ఇక్కడ చాలా బాగా చూస్తున్నారు. అంటే సొంత కూతురులాగా చూసుకున్నారు. ఇంకా షూట్ చేసేటప్పుడు మేము విలేజ్లో షూట్ చేసాం అనమాట. సో ఇంతకు ముందు మీరు చూసారు సార్ ఎప్పుడు అంటారు, అమ్మాయికి క్యారవాన్ లేదు, మేమందరూ అంటే విలేజ్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము అంటే డ్రెస్ చేంజెస్ అయినా మేకప్ అయినా చేసుకునే వాళ్ళం అనమాట. సో ఐఎమ్ హ్యాపీ దట్ నాకు క్యారవాన్ లేదు, ఎందుకంటే ఐ వాజ్ ఏబుల్ టు గో టు దేర్ ప్లేసెస్, ఇంకా ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు దోస్ పీపుల్ అనమాట. సో నన్ను చాలా వెల్కమ్ చేశారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పీపుల్ ఆఫ్ శ్రీకాకుళం అండి. నన్ను చాలా 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 బాగా చూసుకున్నారు. ఐ స్టార్టెడ్ మిస్సింగ్ ఎ లాట్. మళ్ళీ షూట్ పెడతారా అని అనుకునేదాన్ని అనమాట. సో అంత కనెక్షన్ నాకు వచ్చింది. ప్లస్ మీరు ఏ ఊరు అమ్మాయి అంటే, నౌ ఐ వాంట్ టు సే దట్ a part of me also belongs to Srikakulam. I'm so close and I feel so close to this land and people. And మీరు ప్లీజ్ ఇంకా సినిమా చూడండి వాళ్ళందరూ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. భారతదేశాన్ని ఎల్లలతో కొలమానం ప్రాతిపదికన తీసుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి, ఇది మాత్రం నానుడు. అటువంటి ఒక కంటెంట్లో కన్యాకుమారి ఆర్గానిక్ ప్రేమ కథ, పూర్తిగా శ్రీకాకుళం జిల్లాతో రూపొందించబడినటువంటి ఈ ఒక ఫ్యామిలీ ఆధారిత లవ్ స్టోరీ ఈరోజు మాత్రం థియేటర్లో ప్రేక్షకుల ఆధారం లేకపోయినా ఓటీటీలో మాత్రం ట్రెండింగ్ వెళ్ళడంతో ఈరోజు మాత్రం మళ్ళీ ఆ సినిమా ఏంటి అని శోధించే దిశగా ప్రేక్షకులు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాకపోతే ఈ సినిమాకి దర్శకత్వం వహించినది కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత అట్టాడ అప్పలనాయుడు గారి అబ్బాయి అట్టాడి సృజన. ఆయన దర్శకత్వంలో రూపొందించినట్టు ఈ సినిమాకి ఇప్పుడిప్పుడే ఓటీటీలో మాత్రం ఆశయ ప్రేక్షక ఆదరణ లభిస్తుంది. ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించేందుకు శ్రీకాకుళం వచ్చినటువంటి దర్శకుడు సృజన మనతో ఉన్నారు. చూస్తే కనుక ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా శ్రీకాకుళం జిల్లా పేరు చెప్తే ఎక్కడ కూడా అవమానాలు ఎదురు చూసే పరిస్థితి. ఈరోజు మీ రెండో సినిమా రూపొందించబడింది. దీంతో మీకు ఈ శ్రీకాకుళం జిల్లా ఖ్యాతి ఇనుముడింపడానికి దోహదపడేటటువంటి ఒక కథ దొరికింది అనుకుంటా. తప్పకుండా అండి. ఇప్పుడు ఫిల్మ్ చూసిన తర్వాత చాలామంది శ్రీకాకుళం వాసులు, ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళు మా ఊరు చూసినట్టుంది, మా మనుషులు మా మధ్యలో జరిగిన కథలా ఉంది అని మెసేజ్లు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ, యూఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చినాయి నాకు. సో మన బేసిక్గా ఏంటంటే శ్రీకాకుళంలో ఈ సినిమా ద్వారా చేసేది ఏంటంటే, శ్రీకాకుళం చాలా అందమైన ప్రదేశం, అది ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ అవ్వలేదు. ఈ సినిమా ద్వారా చేశాను. ప్రతి ఫ్రేము ఇక్కడ శ్రీకాకుళంలో తీసినదే. అలానే ఇక్కడ ఉండే మాట కూడా ఇంతకుముందు వక్రీకరించి ఉండేది. ఇప్పుడు అది మన చదువుకునే కుర్రవాళ్ళు శ్రీకాకుళంలోనో ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎంతవరకు మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అన్నది కరెక్ట్గా చూపించాలన్నది నేను శ్రీకాకుళం వాసినే కనుక సో అది చేశాను. మన శ్రీకాకుళంలో ఒక మాట విరుపు ఉంటుంది, జోకులు సరదాగా వేస్తారు. ఈ ఫిల్మ్లో ఆల్మోస్ట్ మీరు ట్రైలర్ చూసిన, ఇప్పుడు సినిమా చూసిన కామెడీ చాలా బాగుందన్నారు. అది బేసిక్గా శ్రీకాకుళంలో చూసిన జనాల నుంచి పట్టుకున్నదే.
ఒరిజినల్గా తీసుకున్నదే అనమాట. సో వ్యవసాయ ఆధారిత కథ ఏదైనా కూడాను ఈరోజు ప్రేక్షక ఆదరణ లభించట్లేదు. కానీ మహేష్ బాబు హీరోగా నటించినటువంటి మహర్షికి లభించిన ఆదరణ మీ కన్యాకుమారికి ఎందుకు లభించింది? మహేష్ బాబు గారు పెద్ద స్టార్, అందరికీ తెలుసు. అతను ఏం చేసినా కూడా అది అందరికి రీచ్ అవుతుంది. కొత్త నటీనటులతో చేసేటప్పుడు రీచ్ అవ్వడమే మెయిన్ కారణం. ఇప్పుడు థియేటర్లో సినిమా వచ్చినప్పుడు సినిమా బాగుంది అని మాకు తెలుసు, చూసిన వాళ్ళు అతి కొద్ది మంది మాకు వచ్చారు. కానీ అది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు ఓటీటీలో ఎక్కడైతే ఆడియన్స్ ముందుకి, అందరి ముందుకి సినిమా వచ్చేసిందో ఇప్పుడు రీచ్ వేరేగా ఉంది. ఇప్పుడు మేమే ఒక విపరీతమైన సంతోషానికి ఇదేంటి నిజమా అన్న దీనికి లోనవుతున్నాం. ఏంటి ఇంతమంది మెసేజ్ పెడుతున్నారు, ఇంతమంది షేర్ చేస్తున్నారు. చాలామంది మాకు ఇంత అద్భుతమైన సినిమాని ఇలా ఎందుకు వదిలేశారు, ప్రమోట్ చేయొచ్చు కదా అన్నారు. మేము చేసాం మాకున్న ఇంతలో, బట్ అద్భుతంగా రీచ్ అయింది ఇప్పుడు. బట్ ఏదైనా సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ ఉంటే ఒకలా ఉంటుంది, ఒకవేళ కొత్త నటినట్లయితే ఆ రీచ్ ఒకలా ఉంటుంది. బట్ దేనికైనా కథ బాగుంటే బాగుంటుంది. రెండింటికి పెద్ద సినిమా అవని చిన్న సినిమా అవని కథ బాగోవాలి. కథ బాగోకపోతే స్టార్ ఉన్నా కూడా ఏం చేయలేరు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ డే రావడానికి వరకు ఆడియన్స్ థియేటర్ రప్పించడానికి స్టార్ ఉపయోగపడతారు, కానీ కథ అన్నది అల్టిమేట్. నాకు ఒక వ్యక్తి కూడా ఒక మెసేజ్ పెట్టారు, ఇది చిన్న సినిమా అనొద్దు, ఇది పెద్ద కథ, పెద్ద సినిమా. ఇది పెద్ద కథ, యాక్చువల్ పెద్ద స్పాన్ ఉన్న కథ అనమాట. దానికి ఎంత అవసరమో అన్ని రకాలుగా, అన్ని సీజన్స్లోనూ, అన్ని ఏరియాల్లోనూ తీశాను నేను. చిన్న సినిమా అని అయితే తీయలేదు. చూస్తే కనుక ఒక దర్శకుడిగా ఈరోజు స్టార్ కమ్ స్టోరీ ఈ రెండు ఒకే అంటే ఒక సింక్ అయితే కనుక సక్సెస్ ఆటోమేటిక్ లభిస్తాయి. అవునండి, అవును. మనం ఎంత కథ రాసినా స్టార్ తోడైతే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. కన్యాకుమారిలో స్టార్ ఐడెంటిటీలో ప్రేక్షక ఆదరణ లభించదు అనుకోవచ్చా? అంటే స్టార్ చేస్తే వచ్చేదని నేను అంటున్నారా? ఖచ్చితంగా వచ్చేది, ఈజీగా వచ్చేది. ఇప్పుడు కొద్దిగా కష్టపడుతున్నాం. చూస్తే పూర్తిగా వ్యవసాయ ఆధారిత కథను రూపొందించిన దర్శకులు మాత్రం ఈరోజు తన కథ అయితే మాత్రం అందరినీ అలరించింది, కానీ స్టార్ల ఎంపిక విషయంలో మాత్రం కథ ఈరోజు కలిసి రాలేదని మదన పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడాను ఈ సినిమాని చూసి తను ఆదరించాలి. రెండో సినిమా తీసినటువంటి కన్యాకుమారి మాత్రం ఈరోజు ఆశేష ప్రేక్షక ఆదరణ ఈరోజు ఓటీటీలో లభించడం మాత్రం ఆయన ఆనందం వ్యక్తం. మరోవైపు హీరోయిన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దిశగా వెళ్ళాలన్నటువంటి మీ కెరియర్ ఈరోజు ఒక ఫార్మర్తో నడిచింది. ఆ కథలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు. ఈ స్టోరీకి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఈరోజు శ్రీకాకుళం బేస్గా, అంటే శ్రీకాకుళం పేరు చెప్తే ఎవరైనా కూడా తక్కువ చేసి చూపిస్తారు, కానీ ఈరోజు సినిమా నటించాలన్న ఒక మీ సాహసం శ్రీకాకుళం జిల్లా వాసులు అందరూ రుణపడే ఉంటారు. కన్యాకుమారిలో మీ రోలే? కన్యాకుమారిలో నేను టైటిల్ రోల్ చేశాను, యాజ్ యూ నో. నాకు తెలియదండి ఇలా తక్కువ చూస్తాను, నాకు తెలియదు. నాకైతే శ్రీకాకుళం చాలా మై ఫేవరెట్ ప్లేస్ నిజంగా. నా క్యారెక్టర్ వచ్చేసి నేను ఎలా రిలేట్ అయ్యాను అడుగుతున్నారు కదా. నేను కూడా కన్యాకుమారి లాగే లైక్ మీ చాలామంది అమ్మాయిలు ఉంటారు, అంటే ఒక గోల్ ఉంటుంది, ఎలాగైనా రీచ్ అవ్వాలి, ఏదైనా సాధించాలన్న గోల్ ఉంటుంది. సో కన్యాకుమారి కూడా అంతే, ఒక గోల్ పెట్టుకుంది, దాన్ని ఎలాగైనా సాధించాలని తను చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది. తన స్ట్రగుల్ అవన్నీ చూపించాం సినిమాలో. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్, అమ్మాయిలు ఎస్పెషల్లీ చాలా రిలేట్ అవుతారు అనుకుంటున్నాను. కానీ మీరు అల్టిమేట్గా మీరు ఏదైతే రియల్ లైఫ్లో గోల్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ కావాలన్నట్టు ఆ గోల్ అచీవ్ అవ్వగలిసారా ఒక ఫార్మర్తో మీ లవ్ స్టోరీలో? అది మీరు సినిమాలో చూసారా? అది సినిమాలో చూడాలండి. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. అసలు వీళ్ళిద్దరు లవ్లో పడి మరి వాళ్ళ లవ్ గెలిచిందా లేదా అన్నది ఈ సినిమాలో మాత్రం. ఓటీటీలో ట్రెండ్ మళ్ళీ థియేటర్ల వైపు ప్రేక్షకులు క్యూ కడతారంటే ఐ థింక్ మన శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అవ్వాలేమో. రిలీజ్ అడిగితే చేద్దాం ఇక్కడే థియేటర్స్లో. శ్రీకాకుళం జిల్లా పేరు చెప్తే అవమానంగా భావించే ప్రతి ఒక్కరికి కూడా ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా తాను తీసినటువంటి ఈ రెండో సినిమా మాత్రం ప్రేక్షక ఆదరణ థియేటర్లో లభించకపోయినా ఓటీటీలో మాత్రం ఆయనకి లభిస్తున్న ఈ ఆదరణ మరో సినిమా తీయడానికి, దర్శకత్వం చేయడానికి ఎంతకో దోహదపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో ఈ సినిమా చూసేందుకు కనుక ఉత్సుకత చూపినట్టయితే వెనుకబడితనానికి ముందు వరుసలో శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని ఇనుముడి చేయడానికి ఎంతగానో దోహదపడుతుందన్న ఆ దర్శకుడు అభిమతంకు అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను తిలకించి వారిద్దరు కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కోరుతాం. మరి ఈ విషయంలో ప్రేక్షకులు ఆయన ఎలా ఆదరిస్తారనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్లో ఉంది.